హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు మీ. క్లాస్లో 100 మంది, అందులో 90 మంది మెసేజ్ చేసిన, ఇంటి పక్కన ఒకటి, విత్ చివరి ఒకటి, బస్ స్టాప్ ఒకటి, మొత్తం కలిపి 100 మెసేజ్లు వచ్చేస్తాయేమో. ఎవరబ్బా? రేయ్ లోపల ఏం చేస్తున్నారా? అరే 2 minutes రా. 2 minutes ఓ కేక్ కట్టింగా? నేను రెడీ. రేయ్ హే రే హే రేయ్ ఏంటి రే మైకి, ఏదో చెప్పురా. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూనా? అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? నా ఫోను, లడ్డు, ఎంసెట్, ఈ యాప్ లేదురా. మధు, సిద్ధు నా మెసేజ్ చూసుకున్నావా? మెసేజ్ ఎందుకు, డైరెక్ట్గా చెప్పొచ్చు కదా. ఇది డైరెక్ట్గా చెప్పేది కాదు, అయినా నా సిక్కేస్తుంది బాబా. నా మెసేజ్ చూసుకో, బాయ్. అబ్బో. హే, check out Laddu, an awesome app that lets you earn unlimited cash for free. It works great for me. Try it now by clicking here. థూ, దీన్నమ్మ జీవితం. ఇక నేను పడుకుంటా. "15 messages from 10 chats. లడ్డు 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 లడ్డు. నా బర్త్డే ఒక్కని కూడా గుర్తులేదా? ఫేస్బుక్ 20 నోటిఫికేషన్స్. 20 అంటే కనీసం ఒక్కరైనా విశేష ఉంటారు. Delicious. ఈ క్యాండీ క్రష్ కనిపెట్టినోన్ని చా. ఈ డ్రెస్ చూసైనా ఎవడో ఒకడు గుర్తుపడతాడు రా. అదిగ్గా మామా, రాత్రి యాప్లో 1000 రూపాయలు వచ్చినాయి మామా. ఇంకేంటి, సర్లే మళ్ళీ కలుస్తా. మామా, కొత్త డ్రెస్, కొత్త స్పెక్స్, ఏదో ఒకట్లే.
కొత్త యాప్ వచ్చిందిరో. కొత్త లడ్డు ఎంతమందికి పంపితే అంతమందికి పైసలే పైసలు పైసలే పైసలు. బాబు సిద్ధుగాడు అదే రే సిద్ధు. అరే రే ఒక్కాబ్రా, రే రే ఒక్కాబ్రా, ప్లీజ్ రా రే, వచ్చేసుకోరా రే రే ఒక్కాబ్రా రే. చెప్పే నీకే చెవులు దబాయా. చాలు ఇక చాలు. ఏంట్రా వీడు? అప్పు నువ్వు చేసి వాన్ అంటావేంట్రా? నేనా? రే నేనే తప్పు చేశాను. అయినా నువ్వు వాణ్ణి బదులాడుతున్నావేంద్రా? రే ప్లీజ్ రే నేనే తప్పు చేశాను. రేపు నీ రూమ్కి వస్తాను, అదే యాప్ వేసుకుంటాను. రే సిద్ధు ఆగరా. ఏంట్రా ఇది? నేను తప్పు చేశా అని చెప్పి వాడంటున్నాడు, నువ్వు తప్పు చేశా అని చెప్పి నువ్వు వెళ్ళిపోతున్నావు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ హాస్టల్లో ప్రతి ఒక్కరికి ఏం కావాలో ఏం ఇవ్వాలో అని ఆలోచిస్తుంటానా తప్ప? ఒక ఫ్రెండ్గా ప్రతి ఒక్కరికి రీఛార్జ్ కావాలని తపన పడుతుంటానా తప్ప? చెప్పు, నాకు అర్థం కావట్లేదు. నేనేం తప్పు చేశాను? మీరే చేశారు. నేనా? మొత్తం మీరే చేశారు. చాలురా, ఇన్ని రోజులు మీరు నాకు చేసిన యాప్లు చాలు. నేను కోల్పోయిన చాలు, ఇంకా వద్దు ప్లీజ్. ఏం కోల్పోయావురా? ఇంకా అర్థం కాలేదా మీకు? ఈ హాస్టల్కి వచ్చే ముందు నా మొబైల్లో ఏముందో ఇప్పుడు ఏం లేదో అదే నేను కోల్పోయాను రా. గేమ్స్, చిన్న చిన్న గేమ్స్ అన్నీ కోల్పోయాను రా మీ వల్ల. మీరు ఎప్పుడు మీ ఫ్రెండ్కి బ్యాలెన్స్ రావాలని ఆలోచిస్తారు, కానీ నాకేం కావాలో మీరు తెలుసుకోరు. రే నీ ఫోన్లో నేను ఏ యాప్ వేయాలన్నా 1000 సార్లు ఆలోచిస్తాను. అవును, 1000 సార్లు ఈ యాప్కి డబ్బులు వస్తాయని ఆలోచిస్తారు, కానీ ఒక్కసారి నా మొబైల్లో డేటా ఉందని ఆలోచిస్తారా? అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడంలో ఉన్న సాటిస్ఫాక్షన్ మీకు తెలుసు, కానీ కోరుకున్నది దక్కకపోతే ఉన్న బాధ మీకు తెలీదు. నాకు తెలుసు. అసలు నాతో మాట్లాడితే కదరా నాకు ఏది ఇష్టమో తెలిసేది. ఏదైనా కొత్త యాప్ వస్తే రిక్వెస్ట్ పంపిస్తారు. నాతో మాట్లాడండి రా, నా కళ్ళు చూసి చెప్పండి రా, ఫ్రెండ్లీగా ఉండండి రా. రే ఆ మాట ఎప్పుడు నేను కదరా చెప్తాను. చెప్తారు కానీ ఉండరు, ఎందుకంటే మీకు అన్ని ఫ్రీ రీఛార్జ్లే కావాలి కదా. ఈ యాప్ మీరే ఇన్స్టాల్ చేస్తారు, మీరే సూపర్ అంటారు, అది షేర్ చేసిన డబ్బులు వస్తాయని మీరు నన్నే కన్విన్స్ చేస్తారు. నాకు ఎలా ఉంటుందో తెలుసా? యాప్ తీసేసి నాకు నచ్చలేదు అని అరవాలనిపిస్తుంది. మీరు రిక్వెస్ట్ పంపమంటారు, నేను పంపిస్తాను, కానీ అది వెళ్ళేలోపు మీరే ఆ రిక్వెస్ట్ పంపించేస్తారు. నవ్వుతున్నారా నన్ను చూసి అక్కడ హాస్టల్లో? రే సిద్ధు రారా, క్యాలిక్యులేషన్ ఆడదామంటారు, నేనేదో ఆడదాం అనుకుంటాను, కానీ మీరు నన్ను గెలిపించాలనుకుంటారు. రే రైట్ లెఫ్ట్ కలర్ బాంబు అని నా చెయ్యిలా పట్టుకొని నా ఆట కూడా మీరే ఆడిస్తే నేనెందుకు ఆడటం? చివరికి ఫోన్ ఎలా వాడాలో కూడా మీరే నేర్పిస్తే వేళ్ళు కదట్లేవురా. మీకు తెలీదు, మీకు నచ్చిన యాప్స్ వేయలేక, నాకు నచ్చిన యాప్స్ వేసుకోలేక నరకం చూశాన్రా. కోపం, ఫ్రస్ట్రేషన్, చిరాకు ఎవరి మీద చూపించాలి, ఎలా చూపించాలో కూడా తెలియకపోతే ఒకరోజు నా ఫోన్ నేలకేసి కొట్టేశాను రా. దాంతో అది పనిచేయడం మానేసింది. ఇప్పుడు ఏంట్రా, నేను యాప్ వేసుకోవాలి అంతే కదా, కానీ అది రిక్వెస్ట్ రా. నా ఫోన్లో యాప్ వేసి నాకు డబ్బు రావాలని మాత్రం కోరుకోకండి రా ప్లీజ్. ఏరా చెప్పొచ్చు కదరా, ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు? ఎందుకే చెప్పలేదురా, ఇప్పటికీ నా ఫోన్ మీ చేతిలోనే ఉందిరా.
అమ్మని ఈరోజు నీ బర్త్డేనా? ఈ బాధ అంతా నీ బర్త్డే చేయలేదనేగా. హ్యాపీ బర్త్డే రా, హ్యాపీ బర్త్డే రా, హ్యాపీ బర్త్డే రా.